వెల్కమ్ టు మేటీ న్యూస్. నేను సార్ అచ్చంపేట నియోజకవర్గంలో లింగాల మండలం కొత్తకుంటపల్లి ఏదైతే ఆ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పనగల సాయన్న విగ్రహ తొలగింపు కార్యక్రమానికి హాజరు కాబోతున్న మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు గువ్వల బాలరాజు గారిని కల్వకుర్తి పట్టణ కేంద్రంలో కొట్ర గేటు దగ్గర ఆయనను అక్రమ అరెస్ట్ చేసిన సందర్భంగా అక్కడ నుంచి వివిధ రకాలుగా వెల్దండ పోలీస్ స్టేషన్ కి, కల్లకుర్తి పోలీస్ స్టేషన్ కి, ఊరుకొండ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్రగేటు చౌరస్తా దగ్గర గువ్వల బాలరాజు గారిని అక్రమ అరెస్ట్ చేసి అక్కడ నుంచి కల్లకుర్తి పోలీస్ స్టేషన్ మీదుగా ఊరుకొండ పోలీస్ స్టేషన్ లో అక్కడ నిర్బంధించారు. ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ యువమోర్చా నాయకులు, ముదిరాజు నాయకులు పెద్ద ఎత్తున అక్కడ ఆయనకు సంఘీభావం తెలపడానికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముదిరాజు సంఘాల నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు చేశారు. ఇలా వైఖరిని ఇలా చేస్తే రేపు భవిష్యత్ కాలాల్లో నాయకుల విగ్రహాలు ఎలా పెట్టాలి, ఏదైతే జాతి కోసం ఎంతో మంది ఇలాంటి పండగల సాయన లాంటి నాయకులు ఎంతో మంది విగ్రహాల ప్రతిష్టాపన జరిగిన తరుణంలోని ఎవరు తొలగించలేని రకంగా ఈ రోజు అచ్చంపేటలో అక్కడ లింగాల మండల కేంద్రంలో జరిగినటువంటి విగ్రహ తొలగింపు అక్కడ ముదిరాజ్ సంఘాల ధర్నాకి నిరసనగా ఈ రోజు గువ్వల బాలరాజు గారి అరెస్ట్ ని చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి వాళ్ళు చెప్తున్న మాటలు ఒకటి, చేస్తున్న పనులు ఒకటి. ఈ రాజకీయ రకంగా ముందుకు వెళ్తే రేపు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా ఇలాంటివి చేసినప్పుడు వేరే ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఇట్లాగే అరెస్ట్ చేశాయి. ఈ రోజు రాజకీయ నాయకుల విగ్రహాలు కాదు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కాదు, పార్టీకి సంబంధించిన వేరే కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలనే ఆలోచన మాకు లేదు. ఏదైతే పండగల సాయన దాదాపుగా 5 సంవత్సరాల కింద విగ్రహం ఏర్పాటు చేసిన తరుణంలో ఈ రోజు ఎవరికి అడ్డం వచ్చింది, ఏ పార్టీకి ఇబ్బంది అయింది, ఏ నాయకులకు ఇబ్బందికరంగా కనిపిస్తుంది, కావాలనే ఈ రోజు పండగల సాయన విగ్రహాన్ని తొలగించడానికే ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఇబ్బంది పెడుతున్న తరుణంలోని వాళ్ళకు సంఘీభావంగా గువ్వల బాలరాజు గారు ఈ రోజు ఆ కార్యక్రమానికి చేరుకోపోయే తరుణంలో ఎందుకు అరెస్ట్ చేశారో వివరణ అడిగిన సందర్భంలో ఒక్కరు కూడా వాళ్ళకు రెస్పాండ్ కాలేదు. నిజంగా గువ్వల బాలరాజు గారు ఈ అంశం మీద ఈ ఆలోచన విధానంతో ఈ రోజు ఊరుకొండ పరిధిలో మాట్లాడడానికి, చాలా మంది ఆయనతో కలవడానికి, కలిసి అక్కడ ఉన్న విషయాలు తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేఎం నాయకులు పెద్ద ఎత్తున కూడా ఆయనకు సంఘీభావం తెలిపారు. ఆయనను ఇమ్మీడియట్లీ తక్షణమే ఆయన్ని విడుదల చేయకపోతే మేము జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నాయకులు రాస్తారోకులు, ధర్నాలు మేము చేస్తామని వాళ్ళు ఇక్కడ నుంచి ఒక మెసేజ్ పాస్ చేసే ఆలోచన చేశారు. నిజానికి గువ్వల బాలరాజు గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే పార్టీలు మారినా, నాయకులు మారినా ఇక్కడ మనకు ఏదైతే జాతి కోసం కష్టపడినటువంటి నాయకుల పేర్లు చెప్పుకోని వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు అతీతంగా ఉంటుంది. అలాంటి ఆలోచన విధానంగానే మేము తీసుకుంటున్నటువంటి ఈ ఆలోచనని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుందనే ఆలోచన చేశారు. నిజంగా ఇక్కడ చూస్తున్నాం, ముదిరాజ్ సంఘ నాయకులు కూడా ఇక్కడ మాట్లాడారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా వీళ్ళ ఆవేదనలో వ్యక్తం చేశారు. ఇమ్మీడియట్లీ గువ్వల బాలరాజు గారి రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున కూడా మేము నిరసన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తామని ఇక్కడ ఏదైతే ఊరుకొండ మండల పోలీస్ స్టేషన్ ముందల వాళ్ళ మాట్లాడుతున్న అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఈరోజు పనగల సాయన్న గారి విగ్రహ తొలగింపుకు ముదిరాజ్ సంఘాల అక్కడ ధర్నాకు మద్దతుగా వెళ్తున్న ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గువ్వల బాలరాజు గారు అరెస్ట్ని ఎట్లా చూస్తారు? నమస్తే. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజుల ఆరాధ్య దైవం కావచ్చు మన పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించడం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులను తొలగించడమే అని మేము భావిస్తూ ఉన్నాం. అచ్చంపేట మాజీ శాసనసభ్యులు వాళ్ళు ఆ ప్రాంతానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని, ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తిని అక్రమ అరెస్టు చేయడం అంటే ఇది దారుణం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముదిరాజులంతా కూడా ఈ ప్రభుత్వాన్ని బొందబెట్టాలని, అదేవిధంగా గువ్వల బాలరాజు గారి అక్రమ అరెస్టుకు అచ్చంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముదిరాజు సంఘాలన్నీ కూడా ఒక్కటై వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పండుగల సాయన్న విగ్రహాన్ని ఏ విధంగా తొలగిస్తారు, మా ముదిరాజు బిడ్డలకు నేను అండగా ఉన్నా అంటూ హైదరాబాద్ నుంచి అచ్చంపేటన వెళ్తున్న తరుణంలో కల్వకుర్తి ప్రాంతంలో అక్రమ అరెస్టు చేయడాన్ని ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏం చేయడానికి వెళ్తున్నాడు? అక్కడికి ముదిరాజులకు అండగా ఉండడానికి వెళ్తున్నాడు. మీ ప్రభుత్వం ముదిరాజులకు అండగా కాకుండా వాళ్లకు ఏదైతే మీరు చెడు చేయదలిసినారో
వారి కోసమే ఇవాళ అక్కడికి వెళ్తున్న ఈ బాలరాజు గారి అక్రమ అరెస్టును మేము భారతీయ జనతా యువ మోర్చా ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయకపోతే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయ ఎమ్మెల్యే కార్యాలయాల ముందు, ఎస్పీ కార్యాలయాల ముందు కూడా ముదిరాజులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వెంటనే బేషరతుగా బాలరాజు గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి. నేను చందు ముదిరాజ్ మహాసభ నాగర్ కర్నూలు జిల్లా యువత అధ్యక్షుడిని. ఈరోజు ఎందరో పేదలకు కడుపు నింపి ఎంతోమంది పేదింటి ఆడబిడ్డల పెళ్ళిళ్ళు చేసి కులమతాలకు అతీతంగా పేద ప్రజలని ఆదుకున్న మహనీయుడు తెలంగాణ రాబిన్హుడ్ మన పండుగ సాయన్న గారి విగ్రహాన్ని లింగాల గ్రామంలో 5 సంవత్సరాల క్రితం అక్కడి ముదిరాజులు ఎంతో గౌరవ ప్రతిష్టాత్మకంగా నిర్మించుకుంటే 5 సంవత్సరాల క్రితం నిర్మించిన పండుగ సాయన్న గారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి కొంతమంది దుండగులు తొలగించడం జరిగింది. అది రాజకీయ ఉద్దేశంతో తొలగించారని కూడా మా దృష్టికి వచ్చింది. అయితే అడ్డమైన రాజకీయ నాయకులై ఎందరో మంది విగ్రహాలు రోడ్ల మీద అడ్డంగా పెడుతున్నారు. అవేవి రోడ్లకు అడ్డం కాకుండా ఒక మహనీయుని విగ్రహాన్ని అడ్డుగా ఉందని చెప్పి సాకుతో తొలగించడం నిజంగా దురదృష్టకరం. ఒక పేదోని కష్టం మరో పేదోనికి తెలుస్తుంది అన్నట్టే ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని విభాగాల్లో అణచివేయబడుతున్న ముదిరాజ్ జాతి యొక్క కష్టాలని మరొక అణచివేయబడిన కులానికి చెందిన గోల బాలరాజన్న గారు గుర్తించి ఇది న్యాయం కాదు, అక్కడ విగ్రహం ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి శాంతిపూర్వకంగా నిరసన తెలపడానికి వెళ్తుంటే పోలీసులు అరెస్ట్ చేసి ఊరుకొండ పిఎస్కి తరలించడం అనేది దురదృష్టకరం. ఈరోజు చూస్తే మనం పాకిస్తాన్లో లేము, ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్యంలో నిరసన చేయడం అనేది నేరం కాదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ముదిరాజులను ఇంతకుముందుకు ఎలక్షన్ల సమయంలో బీసీడీ నుండి బీసీలోకి మారుస్తామని చెప్పారు. ఈ రోజు వరకు ముదిరాజులకు వాళ్ళు ఒరగబెట్టింది ఏదీ లేదు. ముదిరాజుల పైన ఇప్పటికీ రాజకీయ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనా సరే ముదిరాజ్ జాతి అందరం ఇప్పటికైనా ఐక్యతగా ఉండి మన జాతి హక్కుల కోసం పోరాడాలి. ఏదైతే పండుగ సాయన్న గారి విగ్రహాన్ని తొలగించారో తిరిగి అక్కడే పండుగ సాయన్న గారి విగ్రహం పునర్నిర్మించేదాకా మేము పోరాటం చేస్తాం. అవసరమైతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి ఉద్రిక్తంగా మారుస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే గోల బాలరాజన్న గారిని రిలీజ్ చేయాలని పోలీసు శాఖని డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఎందుకంటే గత 6 సంవత్సరాల క్రితం గౌరవనీయులు పెద్దలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అచ్చంపేట నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మహా వ్యక్తి మన గువ్వల బాలరాజన్న గారు 6 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసినటువంటి ఆ పండుగ సాయన్న మహనీయుని విగ్రహాన్ని 6 సంవత్సరాలుగా రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని చెప్పేసి బీజేపీ ఊరుకొండ మండల శాఖ తరపున ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఎంత ధైర్యం ఉంటే, ఎన్ని గుండెలుంటే ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అందరి మతాలకు కాకుండా కులాలకు కాకుండా అందరికీ సహాయ సహకారాలు అందించేటువంటి పండుగ సాయన్న విగ్రహాన్ని తొలగించడానికి ఎంత ధైర్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఒక ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహనీయుడు అయితే ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీని ముక్త కంఠంతో బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది. అయితే ఈ ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ రాబోయే ఎలక్షన్లలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారిని బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది. అందరి యొక్క కోరికలు కావచ్చు, అందరి యొక్క మనసుని గాయపరచకుండా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించేటటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు ఏకపక్షంగా ఆ మహనీయుని విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు అన్నగారిని అరెస్ట్ చేసి ఊరుకొండ మండలానికి తీసుకురావడం జరిగింది. కాబట్టి బేషరతుగా ఈ ప్రభుత్వం వెంబడే ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లి వెంబడే అన్నగారిని రిలీజ్ చేయకపోతే ఊరుకొండ మండల హైవేని దిగ్బంధం చేస్తాం. అదేవిధంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లను ముట్టడించడానికి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. నా పేరు అంజనేయులు, రామరెడ్డిపల్లి. వాస్తవంగా ఈరోజు పండుగ సాయన్న అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వర్గానికి ఒక మతానికి కాదు, అందరినీ కూడా ఆయన ఆదుకున్నటువంటి వ్యక్తి. ఆయన చరిత్ర చాలా అందరు తెలుసుకున్నటువంటి సందర్భం. ఇదే 6 ఏళ్ల కింద
గువ్వల బాలరాజు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ యొక్క విగ్రహాన్ని రోడ్డుకు అడ్డంగా అని చెప్పేసి సాగు చెప్తూ ఇలా విగ్రహ తొలగింపు అనేది సిగ్గుచేటు. వాస్తవంగా మహనీయులను గుర్తించాల్సినటువంటి సమాజం ఇలా మహనీయులను కించపరుస్తూ ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒకే కుటుంబం అనే దానికోసం మాత్రమే కట్టుబడినటువంటి చరిత్రను మనకు కనబరచడానికి మాత్రమే ఇక్కడ ఈ చర్యతో మనకు కళ్ళ కనిపిస్తున్నది. వాస్తవంగా హెచ్చరిస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ యొక్క అరాచకాలను. కంపల్సరీ మహనీయులను గుర్తించాల్సినటువంటి సందర్భంలో మహనీయుల విగ్రహాలను తొలగింపు అనేది సిగ్గుచేటుగా భావిస్తూ ప్రజలు రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి ఈ యొక్క అరాచకాలను ఇప్పటికైనా గమనించి తప్పకుండా మీరు పరిశోధన చేసుకొని పునరాలోచించాలని చెప్పేసి సందర్భం కోరుతూ, ఏదైతే బాలాజీ అన్నగారి అక్రమ అరెస్ట్ను, ప్రివెంట్ అరెస్ట్ను ఖండిస్తూ తీవ్రంగా ఈ యొక్క మండల స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఆయన వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఈ యొక్క సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నా పేరు స్లాబస్ శ్రీను నాయక్, సెన్సార్ బోర్డు మెంబర్ని. ఇవాళ లింగాల మండలంలో ముదిరాజులు చాలా అమితమైన ప్రేమతోటి పండగ సాయన్న గారి విగ్రహావిష్కరణ రేపు జరగబోయే తరుణంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి వంశీకృష్ణ ఆయన గెలిచినప్పుడు చెప్పుకున్నాడు, ఇది ప్రజాపాలన. ఏ వంశీకృష్ణ గారు ఎక్కడ ప్రజాపాలన, పగిర్ పాలన చేస్తున్నావు అచ్చంపేటను, ఒక రోడేని శాతగా అన్నటువంటి ఎమ్మెల్యేను. కనీసము ఈ తాలూకాలో ఎక్కడ మీ ప్రభావము, మీ అభివృద్ధి కార్యక్రమాలు చూపలేనటువంటి సందర్భంలో గువ్వల బాలరాజు గారు ఆ యొక్క అచ్చంపేట ప్రాంతంలో చాలామంది ప్రజలు ఈరోజు బాలరాజు గారు ఉంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈరోజు వంశీకృష్ణ గారు గెలిచినాక ఏ ఒక్క కార్యక్రమాలు నడుస్తలేదని చెప్పి ఇవి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వెల్దండలో కానీ, కోట్రాగేట్లో కానీ, కల్వకుర్తిలో కానీ అరెస్టులు చేయడం అనేది ఈ ప్రభుత్వానికి పిరికి పంద చర్యగా అభివర్ణిస్తూ ఉన్నాము. ఎందుకంటే ప్రజా సమస్యల పైన మీరు ఎలాగో చేస్తలేరు. మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి వంశీకృష్ణ గారు అచ్చంపేటలో ఫెయిల్ అయినారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే ఈ వంశీకృష్ణని ఎప్పుడు సాగదోల్దామనే ఆలోచనలో ఈ యొక్క ప్రాంత ప్రజలు ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో గువ్వల బాలరాజు గారు ఆ యొక్క ఉద్యమాన్ని తట్టుకోలేక పారిపోవాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి బేసరతుగా విడుదల చేయాల్సిందిగా ఈ ఊరుకొండపేటలో తెచ్చి ఇక్కడ ఏం చేయలేరనేది పిరికి పంద చర్యగా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా. నా పేరు శంకర్ మాదిగా, మా అచ్చంపేట వచ్చేసి సింగిల్ విండో డైరెక్టరు, బీజేపీ యువ నాయకుడిని. ఈరోజు చూస్తూ ఉంటే లింగాల మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి ముదిరాజు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే ఈ ప్రభుత్వం ముదిరాలపై కక్ష కట్టి ఇక్కడ ఉన్నటువంటి వంశీకృష్ణ అదేవిధంగా రేవంత్ రెడ్డి కలిసి అక్కడ ముదిరాజుల ఆరాధ్య దైవమైనటువంటి పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టకూడదని మరి ఈరోజు కావాలని ఆ విగ్రహాన్ని తొలగించి పక్కన జరపడం వల్ల ఈరోజు ముదిరాజు సంఘాల పిలుపు మేరకు మరి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు హైదరాబాద్ నుంచి అచ్చంపేట వచ్చిన తరుణంలో మరి ఇక్కడనే కలవకుర్తి దగ్గర కుట్రగేట్ కాడ అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా ఈ ప్రభుత్వం? ప్రజాపాలన అని చెప్పి ఈరోజు ప్రజాపాలన పక్కన పెట్టి ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు అరెస్ట్ చేయాలని మరి కంకర కట్టుకోవడం అనేది చాలా దుర్మార్గం. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజా సమస్యల మీద దాదాపు 10 సంవత్సరాలు మరి అచ్చంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసి ప్రభుత్వం విప్పుగా పనిచేసి మరి అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి గువ్వల బాలరాజు గారిని ఈరోజు అచ్చంపేటలో సమస్య ఉందని వస్తుంటే అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బేషరతుగా మరి గువ్వల బాలరాజుని విడుదల చేయకుంటే అచ్చంపేట కాదు, జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే గువ్వల బాలరాజుని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.